చెప్పండి. బీసీ కుల సంఘాల జేసీ చైర్మన్ తెలంగాణ రాష్ట్రం. నా పేరు కుందారం గణేశాచారి. మేము మాత్రం 75 సంవత్సరాల నుంచి నష్టపోయామండి. అడుగడుగున బీసీలం దేశంలో దాదాపు 70 కోట్ల మంది బీసీలము, తెలంగాణలో 2.5 కోట్ల మంది బీసీలము. 70 సంవత్సరం నుంచి నష్టపోయాము. గొర్రెనిచ్చో బర్రెనిచ్చో మభ్యపెట్టారు తప్ప మాకు న్యాయం చేయలే. ఇప్పటికైనా మాకు న్యాయం జరగాలని చెప్పి మరి రాహుల్ గాంధీ గారు జోడో యాత్ర సందర్భంగా బీసీలకు రిజర్వేషన్ ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చి మరి ఇక్కడ ముఖ్యమంత్రి గారు కులగన జరిపించి మరి బీసీలకు చాలా అన్యాయం జరిగిందని చెప్పి మా వాళ్ళకి చేయాలని ప్లాన్ చేశాడు. దాన్ని హైకోర్టుకు పోతే హైకోర్టు ఇవాళ మా ఫేవర్ రాలే, ఎలక్షన్ ఆపేసి చేయడం జరిగిందండి. మాకు చాలా బాధేస్తుంది. ఇది ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి మీ ద్వారా ప్రభుత్వాన్ని కానీ ఇటు కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నామండి. థ్యాంక్ యూ. అంటే ఇప్పుడు నేను అనేది ఏంటంటే తలంతా బలగం ఉంది, బీసీలు అంతమంది ఉన్నారు. కానీ మరి వారికి న్యాయం చేసే నాయకుడు లేకపోయాడా? న్యాయం చేసే నాదుడు అంటూ కూడా కొరవయ్యారంటారా? ఇంతమంది నాయకుల్లో ఇంతమంది ప్రజాప్రతినిధులు ఏం చేస్తున్నారంటారు? సార్ ఇది తరతరాల నుంచి మేము ఈ దేశ సంపదన మాది. ఈ దేశంలో మరి అగ్గిపెట్టెల చీరకాంచెలు మొదలుకుంటే ఆదిదేవుడు వెంకటేశ్వరుని రత్నకిరీటం వరకు మేమే తయారు చేస్తాం బీసీలము. మాకు మాత్రం అడుగడుగున అన్యాయం జరుగుతుంది. దీన్ని ఇప్పుడు నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయితే కనీసం మా బీసీలకు ఒక మంత్రిత్వ శాఖ ఏర్పడుతుంది, బీసీలకు మరి చట్టసభలో రిజర్వేషన్ వస్తుంది, మా బీసీలను ఆదుకుంటారని అనుకున్నాం. అది కూడా జరగలేదండి. ఖచ్చితంగా ఇప్పుడైనా ఇంప్లిమెంట్ చేయాలని మీ ద్వారా మరి కేంద్ర ప్రభుత్వాన్ని, నరేంద్ర మోడీ గారిని, భారత ప్రభుత్వాన్ని అడుగుతున్నామండి.